అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారం. నేను రాజంపేట నుంచి తిరుపతికి పోయేటప్పుడు నా బండిలో 104 మంది ఉన్నారు. బండి ముందు పక్క పోయేటప్పుడు లంజా కొడకల్లారా ఆపండి, మీ హెయిర్ బస్సులు డ్రైవర్లు నిలబెట్టలేదని చెప్పి ముగ్గురు నలుగురు వచ్చి నాకు కొట్టినారు. దాని మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదొకటి స్టేజ్ లేకుండా ఇంటికాడ బస్సు ఎక్కుతున్నారు. బస్సు ఇంటికాడ నిలబెట్టాలంట. స్టేజ్లో మేము నిలబెడతామన్నా. లేకుంటే 110 మంది 120 మంది ఎక్కితే దానికి బాధ్యతలు ఎవరు? ఏమైనా జరిగితే ఎవరు బాధ్యతలు? దానికి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 56, 57 అదే సార్. రెండు బస్సులు ఎక్కే వాళ్ళు ఒక్క బస్సులు ఎక్కిస్తారు సార్. అది మీదే కదా బాధ్యత. ఏం చేయాలి సార్? వాళ్ళు ఏం చేస్తారు? కండక్టర్లు ఆపుయా, లేకుంటే మీ మీద చర్యలు తీసుకుంటాం అంటారు. దానికి ఎవరు బాధ్యత మాకు చెప్పాలి సార్. ఈరోజు స్ట్రైక్ చేస్తున్నారు, ఏంటి మీ పరిస్థితి? మాకు ఇవన్నీ చెప్పేటని మాకు పరిష్కరించాలి సార్. ఇప్పుడు జరిగి 2-3 రోజులు అయింది, దాని మీద ఏం చర్య తీసుకోలేదు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు? నేను కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ప్రూఫ్ ఉన్నాయి సార్. క్లిప్పింగ్ కూడా అదే వాళ్ళు కొట్టింది, ముగ్గురు కొట్టింది క్లిప్పింగ్ ఉంది. వాళ్ళు ఏం వాళ్ళ మీద చర్యలు తీసుకోలే. నమోదు తీసుకోలేదు సార్. మీరు పేపర్ రాసుకుని అది డిపోలే కదా సార్. నేను కోడూరు ఇచ్చాను సార్. మేడం చెప్పి అందరికి చెప్పేసాం సార్. మేడం చెప్తాంలే అని చెప్పింది. 30 బస్సులు ఉంటాయి, ఒక 70 మంది ఉంటారు సార్ డ్రైవర్లు. అంటే 2 రోజులు 3 రోజులు దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు అట్లా. డ్రైవర్ ఉన్నారండి. ఆ డ్రైవర్ గారికి ఇష్యూ జరిగింది. సెట్టిగుంట దగ్గర ఆయన్ని ప్రయాణికులు కొట్టడానికి ట్రై చేశారు. సో దానివల్ల ఇష్యూ జరిగింది. ఆ విషయం మాకు తెలియదు. తెలిసినప్పటికీ మా హెడ్ కానిస్టేబుల్ గారు కేసు పెట్టమని చెప్పారంట. సో చెప్పినప్పుడు ఆయన వచ్చేసి వెళ్ళినప్పుడు అక్కడ సీఏ గారు లేకపోవడం వల్ల ఈరోజు కేసు పెడతామని చెప్పారు. నేను కూడా వాళ్ళని పిలిచాను. మేము వస్తాము, మా హెడ్ కానిస్టేబుల్ గారు వస్తామండి, మీకు సపోర్ట్గా మేము కేసు పెట్టిస్తాం మీ దగ్గర అని చెప్పాము. ఏదో మా కండక్టర్ కూడా పంపించాము చెప్పడానికి. ఆయన చెప్పండి భాషా గారికి అని చెప్పేసి. మార్నింగ్ కూడా నేను కాల్ చేయడం జరిగింది. నేను ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని రమ్మని చెప్పాను లోపలికి. అయ్యి బాబు సాల్వ్ చేస్తాం మీ ఇష్యూ, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము మీకు సపోర్ట్గా నిలబడతాము అని చెప్పాము. కానీ ఒక్కరు కూడా లోపలికి రాలేదండి. ఎందుకంటే ప్రయాణికులు అందరూ బస్ స్టాండ్లో నిలిచిపోయి ఉన్నారు. అందరూ చాలా ఇష్యూ జరిగింది. చిట్వేల్లో బస్సులు ఆగిపోయినాయి, అక్కడ చేశారు, కాల్ చేశారు. కడపకు బస్సులు ఒక ఆర్టీసీ బస్సులు తప్ప మొత్తం బస్సులు ఆగిపోయినాయి. ఎయిర్ బస్సు ఒకటి వెళ్ళింది 14:43, నెల్లూరు బస్సు ఒకటే వెళ్ళింది అనమాట. అని వాళ్ళని పిలిపించాము. కానీ ఒక్కరు కూడా లోపలికి వచ్చి ఏం రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇక్కడే కూర్చొని ఉన్నా, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓనర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పై వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి? హైర్ బస్సు 36 ఉన్నాయి. మనకు ఒక బస్సు వెళ్ళింది. అంటే 8:22 వెళ్ళాలి. మనకు ఒకే ఒక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.